పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్కి ఈ విధంగా ఆయిల్ లేని వెజిటబుల్ బ్రెడ్ బజ్జీని తయారు చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్తీ అయిన స్నాక్ రెసిపీ. ఒక బౌల్లో శనగపిండి తీసుకొని దాంట్లో కాస్త వాము, కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, స్వీట్ కార్న్ గింజలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీకు నచ్చితే ఇంకా ఏదైనా వెజిటబుల్ని సన్నగా తరిగి వేసుకోవచ్చు. కాస్త వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దాంట్లో ఈ విధంగా డిప్ చేసుకోవాలి. సో రెండు వైపులా వెజిటబుల్స్ పట్టేటట్టు చూసుకోవాలి. ఒకవైపు ఈ విధంగా వెజిటబుల్స్ని అప్లై చేసి దాన్ని రివర్స్లో పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు రెండవ వైపు కొంచెం వెజిటబుల్స్ని మనం యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే ఇంకాస్త హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేయట్లేదు కాబట్టి చాలా హెల్తీ అయిన స్నాక్ రెసిపీ. వెజిటబుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఎంతో రుచికరమైన హెల్తీ అయిన వెజిటబుల్ బ్రెడ్ బజ్జీ రెడీ. ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఈ విధంగా టమాటో సాస్తో ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని చూడండి. Thank you.